హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం మనము ఒక 2 లెమన్స్ ఇలా మిడిల్‌కి కట్ చేసి దాని నుంచి జ్యూస్ అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు దానిలోని సీడ్స్ అన్నా తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు లెమన్ జ్యూస్‌లో రైస్‌కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు, మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసేసుకొని కప్పు పల్లీలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. ఈ పల్లీలన్నీ కూడా ఇలా తీసేసాక ఇదే ఫ్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసుకొని అందులోనే మనము తాలింపు దినుసులు తీసుకున్నాం కదండి. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పోపు రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా పోపు రెడీ చేశాక ఈ రైస్ని అంతా కూడా ఒక సపరేట్గా బౌల్లోకి యాడ్ చేసి రైస్ని ఆరనిచ్చేసి అందులో మనము లెమన్ జ్యూస్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న దాంట్లో ఈ పోపు అంతా కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అంతా కూడా ఇలా కలిపేసుకున్నాక ఫైనల్లీ పల్లీలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవటమేనండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన లెమన్ రైస్ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.